కశ్మీరానికి అలజడి అనేది కొత్త కాదు. తూటాల మోతలతోనే తెల్లారే కశ్మీరంలో ఎన్కౌంటర్లు మామూలే. కానీ ఇటీవల ఒక ఎన్కౌంటర్ మంచులో అని వణికిస్తోంది. ఆగని హింసతో కర్ఫ్యూ నీడలోనే కశ్మీరం మగ్గిపోతోంది. మంట ఆరకుండా పొరుగు దేశం ఆజ్యం బాస్తోంది. రెండు వారాలుగా కాశ్మీరం రగులుతోంది. చల్లగా సేద తీరాల్సిన హిమశిఖర రాష్ట్రం భగభగా మండుతోంది. దాదాపు 20 రోజుల క్రితం జరిగిన ఓ ఎన్కౌంటర్తో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ 6 ఏళ్ల తర్వాత అంతటి స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నెల 8న జరిగిన బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత ఎగిసిపడ్డ మంటలు ఇప్పుడిప్పుడే కాస్త చల్లారుతున్నట్లు కనిపిస్తున్నా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పే. ఉగ్రవాద భావజాలాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా నూరిపోసే బుర్హాన్ వనీ ఎన్కౌంటర్తో కాశ్మీర్ అగ్నిగుండంలా మారిపోయింది. హిజ్బుల్ పోస్టర్ బాయ్ స్థాయి నుంచి కమాండర్ హోదాకు ఎదిగిన వనీ మన భద్రతా బలగాలకు ఎప్పటినుంచో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అనంతనాగ్ జిల్లాలో అతను మరో 2 సహా ఎన్కౌంటర్లో చనిపోయిన రోజున దాన్ని విజయంగా పండగ చేసుకున్నాయి మన భద్రతా బలగాలు. కానీ వనీ ఎన్కౌంటర్తో అతివాద శక్తులు మళ్లీ రెచ్చిపోయాయి. పుల్వామా ప్రాంతంలో పుట్టి పెరిగిన 22 ఏళ్ల యువకుడు కరడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయాడు. బతికుండగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టింగులతో కాశ్మీర్ యువతను రెచ్చగొట్టిన బుర్హాన్ వనీ మరణించక కూడా అతని పేరు మీద అరాచకం సాగుతూనే ఉంది. ముప్పై మంది యువకుల్ని వనీనే ఉగ్రవాదం వైపు మళ్లించినట్లు భద్రతా బలగాలకు సమాచారం ఉంది. 2010లో కాశ్మీర్ లోయలో 20% మందికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా 2014 నాటికి 30% పెరిగింది. 2015 కల్లా 70% పెరిగింది. సామాజిక మాధ్యమ వేదికగా ఉగ్రవాద భావజాల వ్యాప్తిలో కొత్త ట్రెండ్ సృష్టించి నిరుద్యోగంలో మగ్గుతున్న కాశ్మీర్ యువకులపై తీవ్ర ప్రభావం చూపించాడు వనీ. అందుకే అతని ఎన్కౌంటర్పై ఇంతటి ప్రతిఘటన. బంద్లు, నిరసనలు, ప్రతిఘటనలతో అట్టుడిగిపోతోంది కశ్మీర్ లోయ. పరిస్థితి అదుపు తప్పడంతో ముఖ్యమైన నగరాలన్నీ కర్ఫ్యూ నీడనే బ్రతకాల్సి వస్తోంది. రాళ్ల వర్షం కురుస్తోంది, తూటాలు పేలుతున్నాయి. ఈ అలజడి గాయాల నుంచి కాశ్మీర్ కోలుకునేది ఎప్పుడు? తూటాలు గురిపెట్టినా అలజడి ఆగడం లేదు. ప్రాణాలు పోతున్నా దాడులకు భయపడటం లేదు. కాశ్మీర్ లోయలో గడిచిన 6 ఏళ్లలో ఇంతటి ఉద్రిక్తత ఎప్పుడూ లేదు. యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. బందులు, దాడులతో జమ్మూ కాశ్మీర్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. 10 జిల్లాలు కర్ఫ్యూ నీడలో మగ్గాల్సి వచ్చింది. ఆంక్షలు, అలజడుల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు కాశ్మీర్ ప్రజలు. మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల్ని కూడా నిలిపివేసిన ప్రభుత్వం 3 రోజుల పాటు వార్తాపత్రికలపై కూడా నిషేధం విధించడంతో అక్కడి పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందో అర్థమవుతుంది. వేర్పాటువాదంతో, పాకిస్తాన్ కుట్రలతో దశాబ్దాలుగా అట్టుడుగుతున్న కాశ్మీర్ లోయలో వనీ ఎన్కౌంటర్ తర్వాతి పరిణామాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని వేర్పాటువాదం మళ్లీ ఒళ్లు విరుచుకుంటోంది. నిప్పంటించి ఆ మంటల్లో చలికాచుకునే ఉగ్రవాదం తూటాలు గురిపెడుతోంది. స్వయాన ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో 2 రోజులు పర్యటించి శాంతి భద్రతల్ని పర్యవేక్షించాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ లోయలో పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం అగ్నిగుండంలా రగిలిపోతున్నా పాలకులుగా ఉండి ఏమీ చెయ్యలేకపోతున్నామన్న నిస్సహాయత ఆమెది.
ఆందోళనల్ని, నిరసనల్ని బలప్రయోగంతో అణచివేయలేమని అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లోయలో పరిస్థితిని చక్కదిద్దే మార్గాల్ని అన్వేషిస్తోంది. 2 రోజులు పర్యటించిన హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాళ్ల దాడులకు భయపడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ప్రమాదకర పెల్లెట్లు ప్రయోగించకుండా సంయమనం పాటించేలా సైనిక బలగాల్ని ఆదేశించారు. అటు సిఆర్పీఎఫ్ కూడా పెల్లెట్ గన్స్ తో యువకులు గాయపడడంపై విచారం వ్యక్తం చేయడంతో భద్రతా బలగాల వైపు నుంచి కవ్వింపు చర్యలకు ఆస్కారం లేనట్లే. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, విపక్షంలో కూర్చున్నప్పుడు మరో రకంగా స్పందించడం రాజకీయ పక్షాలకు అలవాటే. జమ్మూ కాశ్మీర్లో విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు అదే పనిలో ఉంది. కాశ్మీర్ లోయలో తాజా పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు డుమ్మా కొట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ వేర్పాటువాద వర్గాలతో చర్చల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది. సాయుధ దళాల ప్రత్యేక చట్టంపైన తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తోంది. అన్ని విషయాలపై అందరితో మాట్లాడేందుకు సిద్ధమని కేంద్రం సంకేతాలిస్తున్నా గోతికాడ నక్కల కాచు కూర్చున్న పాకిస్తాన్ మంట రాజేస్తూనే ఉంది. ఓవైపు స్వదేశంలో ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న కుక్కతోక వంకరే అన్నట్టు వ్యవహరిస్తోంది పాకిస్తాన్. ముంబైపై దాడులకు తెగబడ్డ కసబ్ అసలు తమ జాతీయుడే కాదని మొదట బుకాయించిన పాకిస్తాన్ కాశ్మీర్ లోకల్ టెర్రరిస్టు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ పైన మటుకు ఓవర్ యాక్షన్ చేస్తోంది. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తో పాకిస్తాన్ కు ఎందుకింత ఉలికిపాటో ప్రపంచమంతటికి తెలుసు. అక్కడి ఉగ్రమూకల గాడ్ ఫాదర్లు స్పందించారంటే, ఖండించారంటే అర్థం ఉంది. ఈసారి ఏకంగా పాక్ ప్రధానమంత్రి రంగంలోనికి దిగారు. అనుకోని అతిథిలా వచ్చి పలకరించి మన ప్రధాని అందించిన స్నేహ హస్తాన్ని విస్మరించి ఉగ్రవాదుల అభిమతమే తన అభిప్రాయమని నిస్సిగ్గుగా చాటుకున్నాడు నవాజ్ షరీఫ్. కాశ్మీర్ ఎన్కౌంటర్ పై పాక్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేయటమే కాదు, బుర్హాన్ వనీని అమరవీరుడిగా కీర్తించి తామెంతకైనా తెగిస్తామని చాటుకున్నాడు. కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వనీకి మద్దతుగా దేశంలో బ్లాక్ డే పాటించాలని స్వయానా పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. కాశ్మీర్ కాల్పులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న పాక్ ప్రధాని పాకిస్తాన్లో కాశ్మీర్ విలీనమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నామని బాహాటంగా ప్రకటించి భారత్పై విషం కక్కాడు. వనీ ఎన్కౌంటర్తో ఎగిసిన కాశ్మీర్ మంట చల్లారకుండా చూసేందుకు ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటిస్తోంది పాకిస్తాన్. పాక్లోని జమాతే ఇస్లామిక్ సంస్థ అధ్యక్షుడు కాశ్మీర్ను ముట్టడిస్తానంటూ కార్యకర్తలతో రావల్పిండి నుంచి ఇస్లామాబాద్ కు ర్యాలీ నిర్వహించాడు. భారత్తో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలంటూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్లోని పాక్ రాయబారిని వెనక్కు పిలిపించి ఇస్లామాబాద్ లో ఉన్న భారత రాయబారిని వెనక్కు పంపాలని టెర్రర్ గ్రూప్ లీడర్ డిమాండ్ చేశాడు. ఈ పరిణామాలతో భారత్ పాక్ సంబంధాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అన్ని దేశాలతో దౌత్యపరమైన సంబంధాల్ని పటిష్టపరుచుకుంటున్న భారత ప్రధాని దాయాది దేశంతోనూ పగ వద్దనే మంచి ఉద్దేశంతో స్నేహహస్తం చాచారు. కానీ ఉగ్రవాదం నీడలో బతుకుతూ టెర్రరిస్టులతో అంటకాగేందుకు అలవాటు పడ్డ పాక్ పాలకులు వక్రబుద్ధి ప్రదర్శించారు. పాక్ తీరు మారదని వనీ ఎన్కౌంటర్ తర్వాతి పరిణామాలతో తేలిపోవటంతో భారత్ కూడా తాడోపేడో తేల్చుకునే దిశగా అడుగులేస్తోంది. పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులెవ్వరూ తమ పిల్లల్ని పాక్ స్కూళ్లకు పంపవద్దని మన దేశం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. పాక్ సరిహద్దుల్లో భారత్ త్వరలోనే భారీగా సైనిక బలగాల్ని మోహరించే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజల్ని కూడా ఖాళీ చేయించే సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. భారత అంతర్గత వ్యవహారాల్లో పదే పదే పొరుగు దేశం జోక్యం తమకు విసుగు కలిగించిందని ఇప్పటికే మన దేశం పాక్ స్పష్టం చేసింది. అలాంటి చర్యల్ని ఇకనైనా ఆపాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బని మంచి మాటలు పాకిస్తాన్కు రుచిస్తాయా? ఎంత చెప్పినా పొరుగు దేశం తప్పులు సరిదిద్దుకుంటుందా? తన హద్దుల్లో తాను ఉంటుందా? పాకిస్తాన్ పాలకుల్లో మార్పు అత్యాశనేని ఎన్నోసార్లు రుజువైనందున ఈసారి భారత్ ఎలాంటి గుణపాఠం నేర్పుతుందో చూడాలి.